ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 14వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇందులో ధర్మరాజు రాజసూయ యాగాన్ని సంకల్పించి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి తన అభిప్రాయాన్ని అడిగితే జరాసంధుడి గురించి చెప్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నాడు. ఫలానా రాజులందరూ కూడా జరాసంధుడికి వంత పాడుతున్నారయ్యా, అతన్ని సేవిస్తున్నారు, కాబట్టి జరాసంధుడిని ఓడించకుండా మనం ఈ కార్యాన్ని చేయలేము అని చెప్తూ యాదవ వీరులు జరాసంధుడిని ఎన్నిసార్లు ఓడించడానికి ప్రయత్నించారు అనేటువంటిది ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోతున్నాం. యదువీరుల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకుంటున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వంలో 14వ అధ్యాయంలో కూడా మనం పూర్వపాఠంలో 40 శ్లోకాల వరకు కూడా చెప్పుకోవడం జరిగింది. అష్టాదశమయాతస్య సంగ్రామ రోమహర్షణ దత్తా నచ హతోర్రాజం జరాసంధో మహాబలః. అంతకుముందు జరాసంధునికి కూతుళ్ళు ఇద్దరున్నారు. ఆ ఇద్దరు కూతుళ్ళని కూడా వివాహం చేసుకున్నటువంటి వాడు ఎవరో అనేటువంటి వివరాలు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరయ్యా అంటే కంసుడు. కంసుడు జరాసంధుడి యొక్క కూతుళ్ళని వివాహం చేసుకోవడం జరిగింది. అయినా సరే వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు పైన. అస్థి ప్రాస్తి అనేటువంటి పేరు కలిగినటువంటి వాళ్ళు, సహదేవుణ్ణి అన్నగా సోదరుడిగా కలిగినటువంటి వాళ్ళు, ఆ స్త్రీలని జరాసంధుడి కూతుళ్ళు వాళ్ళు. కంసుడు వివాహం చేసుకోవడం జరిగింది. కానీ హతౌ కంస సునామానౌ, కంసుడు సునామానుడు అనేటువంటి వాళ్ళిద్దరిని కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడు ఇద్దరు కలిసి సంహరించడం జరిగింది. స్వయంగా జరాసంధుడి అల్లుడు కంసుడు అతన్ని సంహరించడం జరిగింది. అప్పటి నుంచి ఈ జరాసంధుడి భయంతో మేము ఎలాగా అని ఆలోచించుకుంటూ ఉంటే అక్కడి నుంచి చివరికి మేమే మా ప్రయత్నాలు మెల్లగా మధుర వైపు నుంచి వేరే వైపుకి వెళ్దామనేటువంటి ప్రణాళిక మంత్రాంగము ముందే సిద్ధం చేసి పెట్టుకున్నారు. మంత్రోయం మంత్రితో రాజన్ కుశలైరష్టాదశావరై. మా వైపు ఉన్నటువంటి 18 మంది మహాయోధులతో పాటుగా మంత్రోయం మంత్రిత, కావలసినటువంటి మంత్రాంగం అంతా ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాం. అవసరమైతే ఇక్కడి నుంచి మొత్తం మకాం మార్చేయాలి. అనారమంతో నిఘ్నంతో మహాస్త్రై శత్రుఘాతిభిః నహన్యామో వయం తస్య త్రిభిర్వర్షశతైర్బలం అంటూ ధర్మరాజుకి ఇక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి సందేశం ఇస్తున్నాడు. అనారమంతో నిఘ్నంతో, మహామహా అస్త్రాలతో శత్రువుల్ని తుదమెట్టించేటువంటి అత్యద్భుతమైనటువంటి యుద్ధ వీరులతో పాటు అవిశ్రాంతంగా
అనారమంతో అవిశ్రాంతంగా ఎక్కడ విశ్రాంతి లేకుండా గనక మనం యుద్ధం చేస్తే, వయం తస్య ఆ జరాసంధుడితో యుద్ధం చేస్తే, న హన్యామో త్రిభిర్వర్ష శతైర్బలం. వర్షము అంటే సంవత్సరం, త్రిభిర్ శతైహి వర్షం, 300 సంవత్సరాలు వాడితో నిరంతరాయంగా యుద్ధం చేసినా కూడా మన సైన్యంతో, మన అస్త్రాలతో వాడిని మనం నహన్యామహ సంహరించలేము అని అర్థం అయిపోయిందయ్యా. అది వాడి సైన్యం, జరాసంధుడి యొక్క సైన్యం పవర్ అది అని శ్రీకృష్ణుడే చెప్తున్నాడు అక్కడ ధర్మరాజు. ఇది బాల్యం కూడా కాదు, శ్రీకృష్ణుడు పెద్ద అయిన తర్వాత. అప్పటికే అంతమంది అసురులు భూమి మీద ఉన్నారని చెప్తున్నాడు. అందుకే భూమాత గగ్గోలు పెట్టింది, నేను భరించలేకపోతున్నాను ఈ భారాన్ని. తస్య హ్యమర సంకాశౌ బలేన బలినాంబరో. దానికి కారణం కూడా ఒకటి చెప్తున్నాడు. జరాసంధుడి దగ్గర ఉన్నటువంటి బలవంతులైనటువంటి 2 సైనికాధికారులు, వీళ్ళు అమర సంకాశౌ, దేవతలతో సమానమైనటువంటి వాళ్ళు. దేవతా శక్తులు ఏవైతే ఉంటాయో అట్లాంటి అద్వితీయమైనటువంటి శక్తులు కలిగిన వాళ్ళు. పైగా మరణం, వాళ్ళు ఏ అస్త్రశస్త్రాలకి కూడా మరణం సంభవించినట్టుగా వరాన్ని పొందినటువంటి వాళ్ళు. బలేన బలినాంబరౌ, వరం పొందినటువంటి వాళ్ళు. నామాభ్యాం ఏమిటయ్యా వాళ్ళిద్దరి యొక్క సేనానాయకుల యొక్క పేర్లంటే, నామాభ్యాం హంస డింబిక అని ఉండాలి, డింబిక అని పడింది. హంస డింబికావశ శస్త్ర నిధనావుభౌ. శస్త్ర నిధనావుభౌ, ఇద్దరు కూడా వారి దేవతల యొక్క శస్త్రాలతో, ఏ అస్త్ర శస్త్రాలతో కూడా నిధనము, నాశనం అనేటువంటిది వారిద్దరికి ఉండదు. అంటే ఏ ఆయుధం వాళ్ళని పడగొట్టలేదు. అట్లాంటిది వరంగా పొందినటువంటి హంస డింభకులు అనేటువంటి ఇద్దరు కూడా ఈ జరాసంధుడికి సైన్యాధ్యక్షులుగా ఉన్నారు, వెన్నుముకలాగా. ఒకడు కుడి చేయి, ఒకడు ఎడం చేయి. వీళ్ళిద్దరిని సైనికాధ్యక్షులుగా పెట్టుకుని వాడిక ఓ అసురులందరినీ చేరవేశాడు. అందువల్ల 300 సంవత్సరాలు యుద్ధం చేసినా మనం గెలవలేమయ్యా అంటూ శ్రీకృష్ణుడు చెప్పేస్తున్నాడు. అయితే అదృష్టవశాత్తు ఒక సన్నివేశంలో వీళ్ళిద్దరూ మరణించడం జరిగింది. ఏ శస్త్రంతోనూ మరణించడం. దానికి ఒక చతురమైనటువంటి కథ చెప్తున్నాడు. తావుభౌ సహితౌ వీరో జరాసంధశ్చ వీర్యవాన్. త్రయస్, వీళ్ళిద్దరితో కూడుకున్నటువంటి జరాసంధుడు, మొత్తం ముక్కోణాల్లాగా హంసడింబుకులు ఇద్దరు, వీళ్ళతో కలిసి ఉన్నటువంటి జరాసంధుడు, పరాక్రమవంతుడైన జరాసంధుడు. వీళ్ళ ముగ్గురు కలిసి త్రయాణం లోకానం, ఈ ముగ్గురు కలిసి ముల్లోకాల్ని జయించడానికి ఈజీగా జయించేస్తారు, సులభంగా. పర్యాప్త, త్రయాణం లోకానం పర్యాప్త, ముల్లోకాల్ని జయించడానికి వీళ్ళ ముగ్గురు చాలయ్యా. ఇది మేమతి అని శ్రీకృష్ణుడు తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. ముగ్గురు చాలు, ఈ ముగ్గురు చాలు ముల్లోకాలు జయించడానికి, ఇంకేం ఒక్కల. అట్లాంటి వాళ్ళ మరి వీళ్ళు ఇక్కడ ఉంటే మరి ధర్మరాజు పరిస్థితి, ఇంక రాజసూయం ఏముంది, ఫుల్ స్టాపే కదా. కానీ మార్గాలు చెప్తున్నాడు ఇంకా. నహి కేవలమస్మాకం యావంతోన్యే చ పార్థివాః తథైవ తేషామాసీత్య బుద్ధిమతాంబర. బుద్ధిమతాంబర, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడమైన ఓ ధర్మరాజా, నహి కేవలమస్మాకం యావంతో అన్యే చ పార్థివాః. ఆ జరాసంధుడి వలన మేము భయం ఉండదులే అని చెప్పి అనుకున్నాము. కాబట్టి మా బలగాన్ని మేము చూసుకుంటూనే ఉన్నాం, జాగ్రత్తల్లో ఉంటూనే ఉన్నాం, మా సైన్యంతో మేము వృద్ధి చేసుకుంటూనే ఉన్నాము. తథైవ తేషామాసీత్య బుద్ధిర్బుద్ధిమతాంబర. కానీ అనుకోకుండా వాడితో యుద్ధాన్ని తలపడవలసి వచ్చింది. ఎన్నిసార్లు? అష్టాదశ మయా తస్య, మయా నా చేత అంటూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. నా చేత తస్య సంగ్రామ, ఆ జరాసంధుడితో యుద్ధం అనేటువంటిది అష్టాదశ, 18 సార్లు యుద్ధం చేశానయ్యా జరాసంధుడితో అంటూ శ్రీకృష్ణ పరమాత్మ లెక్క చెప్తున్నాడు. ఇది కొన్ని పుస్తకాల్లో 17, 16 అని ఇచ్చాడు, చూసుకోండి. ఇక్కడ శ్లోకంలో అష్టాదశ ఉంది స్పష్టంగా. అష్టాదశ మయా తస్య సంగ్రామ రోమహర్షణ. ఒళ్ళు గగురుపాడు కలిగించేటువంటి విధమైనటువంటి సంగ్రామం మా ఇద్దరి మధ్యలో 18 సార్లు జరిగింది. దాంట్లో చివరిసారి 18వసారి ఈ రాక్షసులు ఇద్దరు కూడా హంసడింబుకులు చనిపోవడం జరిగింది. అది కూడా ఏ అస్త్రం వల్ల చనిపోలే. ఆ జరాసంధుడి సైన్యంలో హంసుడు, ఈ సైన్యాధ్యక్షుడు హంసడింబుకులు కాకుండా హంసుడనే పేరుతో ఇంకొక రాజు ఉన్నాడు.
వాణ్ణి బలరాముడు చంపేశాడు. హంసుడు చనిపోయాడని చెప్పి తర్వాత డింభకుడు చనిపోయాడు నదిలో మునిగి, యమునా నదిలో మునిగి. ఏది మహారాజు ఎవరో మహారాజు చనిపోతే జరాసంధుడి సైన్యాధ్యక్షుడైనటువంటి హంసుడే చనిపోయాడని చెప్పి అనుకుని సోదరుడైనటువంటి డింభకుడు చనిపోతాడు యమునలో మునిగి, జలాల్లో ప్రవేశించి. తర్వాత డింబకుడు ఇలా మరణించాడు అనేటువంటి వార్త తెలిసి అసలైనటువంటి హంసుడు కాస్త మళ్ళీ శరీర త్యాగం చేస్తాడు. అట్లా వాళ్ళిద్దరూ మరణించిన సన్నివేశాన్ని ఇక్కడ శ్రీకృష్ణుడు వర్ణిస్తున్నాడు. అష్టాదశమయా తస్య సంగ్రామా రోమహర్షణాః దత్తా నచ హతో రాజం జరాసంధో మహాబలః. 18 సార్లు వాడితో యుద్ధం చేసినా కూడా నహత నహతో రాజం జరాసంధో, మహాబలుడైనటువంటి ఆ జరాసంధుని మాత్రం నేను చంపలేకపోయాను. చంపలేకపోయానంటే చంపలేదు. ఎందుకు చంపలేదు అనే కారణం వేరు, అత్యద్భుతమైనటువంటి కారణం వేరుగా ఉంది. కానీ అథ హంస ఇది ఖ్యాతః కశ్చిదాసీన్ మహాన్ నృపః. నృపః అని స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. ఒక మహారాజు, కశ్చిత్ మహారాజ ఆసీత్. ఎవరు వాడంటే హంస ఇది ఖ్యాతః, హంసుడు అనేటువంటి పేరుతో మరొక రాజు ఒకడు ఉన్నాడు. ఆ రాజుని ఈ యుద్ధంలోనే, జరాసంధుడితో చేసినటువంటి యుద్ధంలోనే రామేణ సహతః, రామేణ అంటే బలరాముడి చేత ఆ హంసుడు అనేటువంటి మహారాజు చనిపోబడ్డాడు. వీడు జరాసంధుడి కింకరుడు. రామేణ సహతః తత్ర సంగ్రామే అష్టాదశావరే, ఎన్నో యుద్ధంలో అంటే 18వ సారి యుద్ధం చేసినప్పుడు జరిగింది ఈ సన్నివేశం. చివరిసారి 18 సార్లు యుద్ధం చేశారట. చూడండి, ఇంకా ఇది చాలా గొప్ప సన్నివేశం. ఎందుకు యుద్ధం చేశాడు, ఏమిటి సన్నివేశం అనేది మనం పూర్వపాఠంలో చెప్పుకున్నాం. యుద్ధానికి వచ్చిన ప్రతిసారి జరాసంధుడు కొన్ని 10 అక్షౌహిణుల సైన్యం, 13 అక్షౌహిణుల సైన్యాన్ని సమీకరించి అసురుల్ని కృష్ణుడి మీదకి పంపించడం జరిగింది. కృష్ణుడు యుద్ధం చేసినట్టుగా చేసి మొత్తం ఈ అసురు సంహారం చేసి భూభారం తగ్గించేశాడు. జరాసంధుని చంపకుండా వదిలేశాడు. మళ్ళీ ఇంకో సంవత్సరానికి మళ్ళీ యుద్ధానికి రావడం, మళ్ళీ కృష్ణుడు రాగానే మళ్ళీ జరాసంధుడి కాస్త మళ్ళీ ఇంకో 10 అక్షౌహిణుల సైన్యాన్ని, రాక్షసుల్ని సమీకరించి కృష్ణుడి మీదకి వదలటం. ఇట్లా 18 సార్లు అంటే ఎన్ని అక్షౌహిణుల సైన్యం భూభారం తగ్గిందో ఆలోచించుకోండి. కాబట్టి కృష్ణుడి అవతారానికి బాగా సహాయపడింది ఎవరయ్యా అంటే జరాసంధుడు అని చెప్పాలి. చివరికి సంహరించింది కృష్ణుడి సహాయంతో భీముడు సంహరిస్తాడు ఈ జరాసంధుడు. అది రాబోతున్నది ముందు ఇంకో 2 అధ్యాయాల్లో. ఇక్కడ బలరాముడు ఆ రోజు 18వ సారి జరిగినటువంటి సంగ్రామంలో సహతః, ఆ హంసుడు అనే పేరుతో ఉన్న ఒక రాజు చనిపోవడం జరిగింది. ఈ హంసుడు ఆ హంసుడే అనుకున్నాడు సోదరుడు డింబకుడు. హతో హంస ఇది ప్రోక్తస్య కేనాపి భారత. డింబకుడి దగ్గరికి వెళ్ళి ఒక సేవకుడు, కేనాపి అంటే ఎవరో ఒక సేవకుడు, అయ్యా హంసుడు చనిపోయాడు అంటూ చెప్పారు. హతో హంస ఇది ప్రోక్త, హంసుడు చనిపోయాడు అనేటప్పటికీ వెంటనే ఆ మాట వినేటప్పటికీ భరించలేకపోయాడు సోదరుడైనటువంటి వాడు డింబకుడు. తచ్చుత్వా డింబికో అని అంటారు. తచ్చుత్వా డింబికో రాజన్ యమునాంభస్య మధ్యత. వెంటనే ఇక మరుక్షణం ఆలోచించకుండా నిర్ణయించుకోలే. సరిగ్గా రెండో వాడిని అడిగి సందేహం తీర్చుకోవడము చేయలే. ఒక మూర్ఖుల్లాగా నా సోదరుడు మరణించాడా అని ఆలోచించి నేనెందుకు బతకడం అనుకున్నాడు. వెళ్ళిపోయి వాడు యమునా అంభసి అంటే నీరు, యమునా జలాలలో ప్రవేశించి ప్రాణత్యాగం చేశాడు డింబికుడు అనేటువంటి వాడు. అసలైన హంసుడు బతికే ఉన్నాడు, వీడి సోదరుడు. ఎవరో రాజు చనిపోయాడు ఆ పేరుతో ఉన్నవాడు. వినా హంసే, ఇక్కడ హసేన అని పడింది, హంసేన. వినా హంసేన లోకేస్మిన్ నాహం జీవితుముత్సహే. హంసుడు లేకుండా నా జీవితం ఎందుకని చెప్పేసి వీడు కాస్త యమునా నది జలాల్లో మునిగి చనిపోతే అసలు విషయం తెలిసింది హంసుడికి. ఇత్యేతాం మతిమాస్థాయ డిబికో నిధనం గతః. ఈ విధంగా పిచ్చి ఆలోచన చేసుకున్నాడు. సరిగ్గా నిర్ధారించుకోకుండా వాడి రాత అలా అయి డింబికుడు కాస్త నిధనం గతః, నాశనమైపోయాడు, జీవితాన్ని వదిలిపెట్టేశాడు. తథాతు డింబికం శ్రుత్వా హంసః పరపురంజయ. పరు కాదు, పరా అని ఉండాలి. పరపురంజయ, శత్రువుల్ని జయించేటువంటి హంసుడు తన సోదరుడైనటువంటి డింబికుడి యొక్క మరణ వార్త విని అప్పుడు విన్నాడు, నా సోదరుడు ఇలా మరణించాడు, అదేమిటి, ఏమైంది వీడికి, నాతో చెప్పను కూడా చెప్పలేదే అనుకున్నాడు. వీడు కూడా
యమునా నదిలోకి వెళ్ళిపోయి కలిసిపోయాడు. ప్రపేదే యమునామేవ సోపి తస్యాం న్యమజ్జత. ఎంత సునాయాసంగా మరణించారు వాళ్ళు. వీళ్ళ ఎప్పుడు చస్తారని చెప్పి దేవతలు కూడా నిరీక్షిస్తూ కూర్చున్నారు. దేవతలకే హడలు. అందుకే శ్రీకృష్ణుడు చెప్పాడు, ముల్లోకాలని జయించడానికి వీళ్ళు సమర్థులయ్యాని. అట్లాంటి వాళ్ళు సునాయాసంగా, అసలు అతి సునాయాసంగా ఏ ఆయుధాలు లేకుండా వాళ్ళకి వాళ్ళు చనిపోవడం జరిగింది. ప్రపేదే యమునామేవ, ఇతను కూడా యమునా నదిలో జలాలో కలిసిపోయి న్యమజ్జత. తౌ స రాజా జరాసంధః శ్రుత్వా చ నిధనం గతౌ. తౌ నిధనం గతౌ శ్రుత్వా, ఈ హంసడింపకులు అనేటువంటి సైన్యాధ్యక్షులిద్దరూ మరణించారనేటువంటి వార్త శ్రుత్వా జరాసంధః, జరాసంధుడు విని నిశ్చేష్టుడైపోయాడు. వీళ్ళు లేకపోతే నా పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం యుద్ధాలు అవన్నీ ఆపేసుకుని కామ్గా ముందు మన మగధకి వెళ్ళిపోదాం. మధుర వేరు, మగధ వేరు. మధుర శ్రీకృష్ణ పరమాత్ముడు, ఈ జరాసంధుడు, ఈ కంసుడు ఉన్నటువంటిది మధుర. మగధ వేరు. మగధ అనే ఉన్న బీహార్లో ఉంటుంది. మగధ రాష్ట్రం అనేది. ఇవన్నీ కూడా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు ఒక రకంగా చెప్పాలంటే, ఈ మధుర మొదలైనటువంటివన్నీ కూడా. ఇప్పుడు ఇంకాసేపు ఈ జరాసంధుడితో భయం వేసి కృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ రైవత పర్వతం ద్వారకా నగరం దగ్గరికి వెళ్ళిపోతారు. గుజరాత్ లో సౌరాష్ట్ర దేశం, సౌరాష్ట్రే సోమనాథంచ, ద్వారకా నగరం దగ్గరే ఆనర్తగిరి, ద్వారకకే మరో పేరుంది, ఆనర్తగిరి అబ్ది నగరి అని చెప్పి దానికి పేరు. అబ్ది నగరి ద్వారకకి 95 మైళ్ళ దూరంలోనే పూర్వ దక్షిణ దిక్కులో, అక్కడ మధుపురం దగ్గర, మధుపురం అని ఇప్పటికీ ఉంటుంది ఆ ఊరు పేరు. ఆ ఊరు దగ్గరే రైవతక పర్వతం అనేది ఉంది. ఆ రైవతక పర్వతం దగ్గర మనం చెప్పుకున్నటువంటి, అంతకుముందు ఎన్నో సన్నివేశాలు చెప్పుకున్నాం, సుభద్రార్జునుడి వివాహం దగ్గర ఆ పర్వతానికి వేడుకలు చేశారు. సముద్రం మధ్యలో వేడుకలు చేశారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి జూనాగఢ్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, జూనాగఢ్ అని ఆ ఏరియా, అక్కడ ఉన్నటువంటి గిరినార్ పర్వతాలు అంటారు. గిరినార్ పర్వతాలు ప్రసిద్ధమైనవి అవే. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మహాభారతంలో చెప్పుకుంటున్నటువంటి రైవతక పర్వత ప్రదేశాలు అవన్నీ కూడా, ఆ ప్రాంతాలు అవన్నీ అవే. అలాగే విదర్భ దేశం, విదర్భ కూడా అంతే, మధ్యలో అక్కడ కుంతల దేశానికి కృష్ణా తీరం దగ్గర నుంచి నేటి బీదర్ అంటారు దాన్ని. బిరార్ అని చెప్పి పూర్వ పేరు, బిరార్ అని కూడా అంటారు. వంగదేశం మనకి తెలిసిందే. వంగ అంటే బెంగాల్. వంగదేశం రెండు ఉంటాయి, తూర్పు ఉత్తర పడమర ఇట్లా ఉంటాయి. తూర్పు బెంగాల్ ఏదైతే ఉంటుందో దాన్ని వంగదేశం అని ప్రసిద్ధిగాంచింది. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ మగధ దేశం, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న జరాసంధుడి దేశం మగధ దేశం. ఇది బీహార్లో ఒక ప్రాంతం, దక్షిణ భాగాన్ని, దక్షిణ బీహార్లో ఉన్నటువంటి గిరివ్రజం అంటారు. ఈ గిరివ్రజం అనేటువంటి ప్రాంతం మగధ దేశానికి సంబంధించింది. జరాసంధుడు మొదలైనటువంటి రాజులు పరిపాలించిన ప్రాంతం. దీనికే రాజగృహం అనే పేరు కూడా ఉంది. విపులగిరి, రత్నగిరి, ఉదయగిరి, శోణగిరి మొదలైనటువంటి కొండలు, 5 కొండలు ఉన్నాయి. ఈ 5 కొండలు మధ్యలో ఉంటాయి. మధ్యప్రదేశ్, అదే మధ్యప్రదేశ్ బీహార్ మధ్యలో వీడి ప్రాంతం జరాసంధుడి ప్రాంతం. అలాగే మత్స్య దేశం అని ఉంది, విరాటరాజు యొక్క దేశం. మనకి జైపూర్ నుంచి 40 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం పిలుచుకుంటున్న పేరే దానికి బైరాట్ అంటారు. బైరాట్ అనే ప్రాంతం ఒకప్పుడు మత్స్య దేశం అనమాట. ఈ దేశానికి రాజధాని అది. జైపూర్ దగ్గర నుంచి ఒక 40 మైళ్ళు అట్లా. ఇలా పూర్వపు అనేకమైనటువంటి మహాభారతంలో ఉన్నటువంటి నామధేయాలు ఏవైతే ఉన్నాయో ప్రసిద్ధమైనవి, అవన్నీ కూడా ఒకప్పుడు త్రికర్త దేశం అని, లూధియానా, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పాటియానా, లూధియానా పంజాబ్ ప్రాంతాల్లో. అలాగే చేది దేశం అని ఉంది, శిశుపాలుడి దేశం. ముందు శ్లోకాల్లో వచ్చింది చేది దేశపు రాజు శిశుపాలుడు. ఇప్పుడు మనం పిలుచుకుంటున్నటువంటి బుందేల్ ఖండ్ అంటారు, బుందేల్ ఖండ్ ప్రాంతం. దీన్ని త్రిపురి, చేదులు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బుందేల్ ఖండ్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. ఇప్పుడు పిలుచుకుంటున్న బుందేల్ ఖండ్ ఒకటి, చందేల్ అనేటువంటి ప్రాంతం, చందేల్ అంటారు. వీళ్ళకి రాజధాని ఏంటంటే, చేది దేశం వాళ్ళకి మాహిష్మతి నగరం. ఒక సినిమాలో కూడా పెట్టుకున్నారు ఈ మధ్య, మహిష్మతి. మహిష్మతి అనేటువంటిది ఈ చేది దేశపు రాజుల యొక్క రాజధాని. ఇప్పుడు మా మహిష్మతిని మనం పిలుచుకుంటున్న పేరు జబల్పూర్. దానికి జబల్పూర్ కింది భాగంలో భెరాగర్ అని చెప్పి ఉంది, దానికి మహిష్మతి అని పేరు.
ఇట్లా ఛేది దేశము, మాహిష్మతి రాజధానిగా చేసుకుంది, జబల్పూర్, అలాగే భెరాఘర్ మొదలైనటువంటి ప్రాంతాలు. అలాగే పౌండ్ర వాసుదేవుడు అని ముందు చెప్పుకున్నాం, పుండ్ర దేశం అంటారు. ఇది బెంగాల్లో ఉత్తర భాగం. తూర్పు భాగం ఏమన్నా వంగదేశం అయితే, ఉత్తర బెంగాల్ వచ్చేటప్పటికి పుండ్ర దేశము లేకపోతే పౌండ్ర దేశం. పౌండ్రక వాసుదేవుడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. నా పేరు చెప్పి నా శంఖ చక్రాదులను వాడుకుంటున్నటువంటి వాడు అని చెప్పి. అలాగే కులు మనాలి అనే ప్రాంతాలు ఉన్నాయి, దాన్ని కులూత దేశం అంటారు. కురుక్షేత్రం తెలిసిందే మనకి, ఢిల్లీలోనే థానేశ్వర్ దక్షిణంగా ఉన్నటువంటి కురుక్షేత్రం, అది సమంతక పంచకం మొదలైనటువంటివన్నీ ఢిల్లీ. కాంబోజ దేశం అనేటువంటిది మనకి పేరు, మళ్ళీ టిబెట్ పక్కన కాంబోజ దేశం. అక్కడి నుంచి అందమైనటువంటి గుర్రాలు అవన్నీ కూడా అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ప్రాంతాలు మహాభారతంలో సుప్రసిద్ధమైనటువంటి మన హిస్టరీకి సంబంధించినవన్నీ వస్తాయి. అట్లాంటి జరాసంధుడు ఇక్కడ మగధ దేశానికి చెందినటువంటి వాడు. అక్కడ తౌరాజా జరాసంధ శ్రుత్వాచ నిధనంగతో, ఇప్పటిదాకా వీళ్ళిద్దరిని పెట్టుకుని ఆ జరాసంధుడు కాస్త అందరినీ పరిపాలిస్తూ జయిస్తూ వచ్చాడు. వీళ్ళిద్దరి మరణంతో తిరిగి మళ్ళీ మగధకి వెళ్ళిపోయాడు, బీహార్ ప్రాంతానికి. పురం శూన్యేన మనసా ప్రయయౌ భరతర్షభ, వాడి శూన్య మనసుతో, ఇట్లాంటి మహావీరులే చనిపోతే ఇది దిక్కే ఉంది అని చెప్పి అనుకుని వాడి పురానికి వాడు వెళ్ళిపోయాడు. వాడు మగధకి వెళ్ళిపోయాడు, వచ్చినవాడు జరాసంధుడు. అప్పుడు వీళ్ళు కృష్ణాదులు, యాదవులు మొదలైనటువంటి వాళ్ళంతా కొన్నాళ్ళు ప్రశాంతంగా జీవించారు కాస్త మధురలో. తతో వయమమిత్రఘ్న తస్మిన్ ప్రతిగతే నృపే పునరాం దినం సర్వే మధురాయాం వసామహే. అక్కడి నుంచి మేము మధురకి వచ్చి నివసించడం జరిగింది. ముందేమన్నా గిరివ్రజంలో నివసించారు, అక్కడి నుంచి బృందావనం నుంచి మధుర, ఇట్లా శ్రీకృష్ణుడి యొక్క పరివారం మారడం జరిగింది. మధుర నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి మరి జరాసంధుడికి భయపడి మళ్ళీ అక్కడి నుంచి రైవతిక పర్వతం దగ్గర ద్వారకా నగరానికి వెళ్ళిపోతారు. అది ఇప్పుడు జరగబోతున్నది. అలా శ్రీకృష్ణుడు జరాసంధుడికి భయపడి వెళ్ళిపోయిన సన్నివేశాన్ని ధర్మరాజుకి గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. యదా త్వభ్యేత్య పితరం సా వై రాజీవలోచన హంస భార్యా జరాసంధం దుహిత మాగధం నృపం. కంసుడి భార్యలు చెప్పుకున్నాం కదా పైన. ఆ కంసుని యొక్క భార్యలు ఎవరో కాదు, జరాసంధుడి కూతుళ్ళే అని చెప్పుకున్నాం. జరాసంధుడికి కంసుడి యొక్క భార్యలు ఇద్దరు కూడా ప్రోత్సహించారు. మా భర్తని సంహరించినటువంటి వాడిని నువ్వు వదిలిపెడతావా? యదా త్వభ్యేత్య పితరం, ఈ జరాసంధుడు కాస్త ఇక్కడి నుంచి విమనస్కుడై, సేనానాయకులు హంసరింహకులు చనిపోయారని చెప్పి విమనస్కుడై మగధకి వెళ్ళిపోతే, అక్కడ ఈ ఇద్దరు కూడా, ఆడవాళ్ళు ఇద్దరు కూడా, ఏంటన్నా అలా చేస్తావు, తిరిగి వచ్చావు, మా భర్తని సంబంధించినటువంటి శ్రీకృష్ణ బలరాముల్ని వదిలిపెట్టేసి వస్తావా అని చెప్పేసి జరాసంధుని ప్రోత్సహించడం జరిగింది. పభ్యేత్య పితరం సా వై రాజీవలోచన కంసభార్యా జరాసంధం దుహిత మాగధం రూపం. మగధ దేశాన్ని పరిపాలించేటువంటి జరాసంధుని ప్రోత్సహించడం జరిగింది. చోదయం అంటారు దాన్ని. చోదయత్వేవ రాజేంద్ర ప్రతివ్యసన దుఃఖిత. పతివ్యసన దుఃఖిత, పతి అంటే భర్త, పతివ్యసన దుఃఖిత, భర్త చనిపోయినటువంటి దుఃఖంలో ఆ ఆడవాళ్ళు ఇద్దరు కూడా జరాసంధుడిని చోదయత్వేవ రాజేంద్ర ప్రోత్సహించారు యుద్ధం మీద. అంటే బలరామకృష్ణుల మీద యుద్ధానికి ఉసిగొల్పారు ఆ ఆడవాళ్ళిద్దరు కూడా జరాసంధుని. అప్పుడు మేము ముందుగానే ఇలా కష్టం వస్తుందనే భావించుకుని మా ఆలోచనలు, మా ప్రణాళికలో మేము ఉన్నాం. దాంతో మెల్లగా వాడు యుద్ధానికి వచ్చే లోపలే మేము మెల్లగా ఇక్కడి నుంచి మూటాముళ్ళు సర్దుకుని వెళ్ళిపోయాం. పారిపోవటం కాదు, వాడికి మా వల్ల అపకారం జరిగింది, అందువల్ల మేము వెళ్ళిపోయాం. పతిఘ్నం మే జహీత్యేవం పునరరిందమా. పతిఘ్నం అంటే, పతి అంటే భర్త, ఘ్నం అంటే చంపటం. భర్తని సంహరించినటువంటి నన్ను సంహరించడం కోసమని ఆ ఆడవాళ్ళిద్దరు కూడా జరాసంధుని ప్రోత్సహించడం జరిగింది. పునః మళ్ళీ. తతో వయం మహారాజ తం మంత్రం పూర్వమంత్రితం మంత్రం, ముందుగానే మేము రచించుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం, ఆలోచన ప్రకారం మెల్లగా మేమందరం సిద్ధంగా ఇక్కడి నుంచి అనుకున్న ప్రదేశానికి వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్ళిపోయారు?
సంస్మరంతో విమనసో వ్యపయాత నరాధిప పృథక్వేన మహారాజ సంక్షిప్య మహతీం శ్రియం. మా యొక్క గొప్ప గొప్ప సంపదనంతా కూడా ఎవరికి ఎంత ఇవ్వాలో, ఏ విధంగా ఎంతవరకు పంచాలో పనిచేసుకుంటూ, అరే నువ్వు నాయన ఇది నువ్వు తీసుకెళ్ళి, నువ్వు ఇది తీసుకెళ్ళి, నువ్వు ఇది తీసుకెళ్ళి అంటూ మెల్లమెల్లగా కొంచెం కొంచెం ఎవరికి అనుమానం రాకుండా పృథక్వేన అంటే విభజించేసి ఒక్కొక్కరికి కొంత కొంత సంపదని ఇచ్చేసుకుంటూ పలాయమో పలాయామో భయాత్ తస్య తస్య భయాత్ పలాయామ, వాడి భయంతో పారిపోయాం మేము ఇక్కడి నుంచి అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. జరాసంధుడి భయంతో. జరాసంధుడు మళ్ళీ వచ్చి వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు ఇదంతా? 18 సార్లు పోరాడాం, ఇంకా ప్రజలు సుఖంగా ఉండాలి కదా. కాబట్టి వాడి భయంతో ఇప్పుడు మళ్ళీ ఎలా వస్తాడో తెలియదులే అని చెప్పి అక్కడి నుంచి ప్రదేశం మార్చుకున్నాం. పలాయామో భయాత్తస్య ససుత జ్ఞాతి బాంధవ. ఎలా వెళ్ళిపోయారంటే ససుత జ్ఞాతి బాంధవ, మా పుత్రులు, కుమారులు, కుటుంబాలు, బంధువులు, బాంధవులతో పాటుగా మొత్తం అందరం వెళ్ళిపోయాం సుహృద్జనులతో పాటుగా. ఇతి సంచించ సర్వే స్మ ప్రతీచిం దిశమాశ్రితా. ఎక్కడికి వెళ్ళారంటే ప్రతీచీం దిశ, పశ్చిమ దిక్కుకి వెళ్ళాం. పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి ద్వారకా నగర్ ప్రాంతం, అక్కడ మంచి పర్వతం చూసుకున్నాం. అందమైనటువంటి పర్వతం రైవతక పర్వతం, దాన్నే కుశస్థలి అంటారు. కుశస్థలీం పురీం రమ్యాం, అందమైనటువంటి పురం కుశస్థలి అనే పర్వతం రైవతక పర్వతానికి దగ్గరలో ఉంటుంది. కుశస్థలీం పురీం రమ్యాం రైవతేనోపశోభితాం, రైవతక పర్వంతో శోభాయమానంగా ఉండేటువంటి పర్వతం కుశస్థలి. ఇదిగో మొన్న మా మీ అర్జునుడు మా సుభద్రని తీసుకొచ్చినప్పటికీ మేము అక్కడే ఉన్నాం అంటూ వాళ్ళు అక్కడ ఏ విధంగా నివాస గృహాలు ఏర్పాటు చేసుకున్నారనే కారణం చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఎందుకు చెప్తున్నాడంటే వాడి బలం అది నాయన, జరాసుందరి బలం అది. వాడు ఇప్పుడు అక్కడే ఉన్నాడు చక్రవర్తి. వాడిని కొట్టకుండా, వాడిని జయించకుండా నువ్వు రాజసూయం ఎలా చేస్తావు? కాబట్టి మేమిప్పుడు హాయిగా ఉన్నాం అక్కడ మా నివాసంలో. ఎందుకంటే ఒక పక్కన రైవతక పర్వతం మొత్తం కవర్ చేసి పారేస్తుంది. మేము ఉన్నటువంటి ద్వారకా నగరానికి ఒక వింగు రైవతక పర్వతం కవర్ చేసేస్తుంది. కాబట్టి అటువైపు నుంచి జరాసంధుడు రాలేనట్టుగా ఉంటుంది ఆ ప్రదేశం. తతో నివేశం తస్యాం చ కృతవంతో వయం నృప. మేము తతో నివేశం తస్యాం, వాడి నుంచి రక్షణ పొందడానికి సరి అయినటువంటి నివేశం, ఒక నివాస స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాం చక్కగా. అత్యద్భుతమైనటువంటి దుర్గం ఉంది అక్కడ, కోటల లాంటివి. తథైవ దుర్గ సంస్కారం దేవైరపి దురాసదం, అక్కడ ఉన్నటువంటి దుర్గాలని సంస్కరించాం. సంస్కారం చేయటం అంటే ఏంటంటే పటిష్టంగా చేసి ఉన్నదాన్ని మరింత బలవంతంగా చేసుకుని సంస్కరించాం మేము ఉన్న కోటలు. తథైవ దుర్గ సంస్కారం దేవైరపి దురాసదం. ఆ దుర్గం ఎట్లాంటిది? ద్వారకానగర దుర్గాలు అంటే దేవైరపి దురాసదం, దేవతలు కూడా జయించలేనటువంటి విధంగా దుర్గాలని మేము నిర్మించుకున్నాం అక్కడ వైవతక పర్వతం ప్రాంతంలో. అది ద్వారకానగర నిర్మాణం. స్త్రియోపి యస్యాం యుద్ధేయు కిము వృష్ణి మహారథా. ఆ వృష్ణి వంశంలో, మా యొక్క యాదవ వంశంలో వృష్ణి, అంధక, భోజ వంశాలనే 3 వంశాలు ఉన్నాయని ముందే చెప్పుకున్నా. ఈ 3 వంశాలలో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఈ వంశంలో స్త్రియ అపి, స్త్రీలు కూడా యుద్ధేయు, యుద్ధంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించగలిగినటువంటి వాడు. వాళ్లే ప్రదర్శించగలిగినప్పుడు కిము వృష్ణి మహారథ, ఇంకా వృష్ణి మహారథుల గురించి ఇంకేం చెప్పాలరా అబ్బాయి దుర్యోధన, ధర్మరాజా అంటూ శ్రీకృష్ణుడు చెప్తాడు. మా వృష్ణి వంశంలో స్త్రీలు కూడా యుద్ధం చేయడానికి, రథం నడపడానికి, రథ సారథ్యం వహించడానికి నిష్ణాతులైనటువంటి వాళ్ళు, యుద్ధాల్లో ఆరితేరినటువంటి వాళ్ళు. ఇంకా వృష్ణి వంశీయుల యొక్క మహారథుల యొక్క నారాయణ సేన గురించి ఇంకేం చెప్పాలి? వీళ్ళు నారాయణ సేన, వృష్ణి వంశంలో వాళ్ళు. రేపు రాబోయేటువంటి ఉద్యోగ పర్వంలో కౌరవుల పక్షంలో, పాండవుల పక్షంలో సైన్యం విభజించబడిపోతుంది. అప్పుడు దుర్యోధనుడికి చెప్తాడు, దుర్యోధన, యుద్ధం చేయనటువంటి నేను ఒక పక్షం, ఇదిగో నా సైన్యం, నారాయణ సైన్యంతా ఒక పక్షం, నీకేది కావాలంటాడు. ముందు అర్జునుని కోరుకోమంటే అర్జునుడు కాస్త, ఆయన కృష్ణ నువ్వు నా వైపే ఉంది, నీ సైన్యం అక్కల ఏమక్కల, నారాయణుడు ఉంటే చాలు సైన్యం అక్కల. దుర్యోధనుడు కాస్త నారాయణ సేన కోరుకున్నాడు, సంబరపడిపోయాడు. ఏమైంది ఆ సేన?
ఆ సైన్యము, వీళ్ళు, ఈ స్త్రీలు, వీళ్ళందరూ ఎవరో కారు. చిన్నప్పటి నుంచి బాలకృష్ణుడు బ్రహ్మాండంగా ఆటలాడించి బాలకృష్ణుడితో పాటు ఆటలాడుతూ బాల్య క్రీడలు ఆడుతూ ఆటపాటలతో పెరిగి పెద్దవాళ్ళైపోయి బ్రహ్మాండంగా ఆరితేరిన స్వామి యొక్క మిషన్ లో, స్వామి యొక్క ట్రైనింగ్ లో, మిలిటరీ ట్రైనింగ్ లో ఆరితేరినటువంటి సైన్యం ఇది నారాయణ సైన్యం అంటే. ఆ చిన్నప్పుడు ఏదో ఆటలాడుకుంటూ ఉంటారు. ఏంటి ఆటలు అంటే ఉరికినే గంతులు వేయటమో చెట్లు ఎక్కడం గోడలు ఎక్కడం కాదు. వాళ్ళు చెట్లే. ఈనాడు మిలిటరీ ట్రైనింగ్ ఎలా ఉండేదో అట్లాంటి మిలిటరీ ట్రైనింగ్ శ్రీకృష్ణ పరమాత్ముడు 5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి మొత్తం అందరికి ఇప్పించాడు అక్కడ బృందావనంలో. వేల మంది, వేల మంది, కనీసం 18,000 మంది ఒక్కసారిగా ట్రైనింగ్ ఇస్తాడు. ఆ ఇచ్చినటువంటి 5 ఏళ్ల నుంచి వాళ్ళకి ఇచ్చినటువంటి ట్రైనింగ్ వచ్చేటప్పటికి ఇప్పటికి వచ్చేటప్పటికి బ్రహ్మాండమైనటువంటి సైన్యం ఆరితేరింది. అలాగే గోపికలు, స్త్రీలే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సుభద్రార్జునుల యొక్క వివాహ సందర్భంలో కూడా అర్జునుడు రథంలో ఉంటే సుభద్ర రథసారథ్యం చేసి తీసుకెళ్తుంది. నువ్వు కూర్చో అయ్యా, నేను తీసుకెళ్తా అని చెప్పేసి కృష్ణుడి రథంలో సుభద్ర రథసారథ్యం చేస్తూ ఉంటే అర్జునుడు యుద్ధం చేస్తూ ఉంటాడు వెనకాల వచ్చినటువంటి వీరులతో. అది వాళ్ళ యొక్క శక్తి, యాదవుల యొక్క శక్తి, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క సైన్యం అది. చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అయిపోయి మిలిటరీ ట్రైనింగ్ లాగా శ్రీకృష్ణుడు వాళ్ళని ఆరి తీర్చాడు. ఆటలంటే అది, బాల్య క్రీడలంటే అది. అందుకే చిన్నప్పుడు ఎప్పుడు కూడా పిల్లల్ని ఆడుకోమనాలి. ఆ ఆటల్లోనే వాళ్ళకి అత్యద్భుతమైన ట్రైనింగ్లు ఉంటాయి. మన పిల్లల్ని, మన వాళ్ళని ఆడుకోమని చెప్తూ ఉండాలి. తస్యాం వయమమిత్రఘ్న నివసామో కుతో భయ ఆలోచ్య గిరిముఖ్యం తం మాగధం తీర్ణమేవ చ. తస్యాం వయం, ఆ ప్రాంతంలో మేము ఇక్కడ ఎటువంటి శత్రు భయము లేకుండా హాయిగా అకుతో భయాహ నివసామ, ఎటువంటి భయము లేకుండా నిర్భయంగా నివసించడం జరిగింది. ఎందుకంటే ఆ గిరి, అక్కడ ఉన్నటువంటి పర్వతం రైవతక పర్వతం అనేటువంటి పర్వత ప్రాధాన్యంతో మాగధ దేశ రాజైనటువంటి జరాసంధుడు ఆ వైపుకు కూడా రాలేదు. అట్లాంటి పర్వతం ఓ పక్కన అడ్డంగా ఉంది. ఆలోచ్య గిరి ముఖ్యం తం, ఈ గిరి ఉండటము ఇటువైపు మనం వెళ్ళలేము కాబట్టి కృష్ణుడు వస్తే మనం కొడదాంలే అని చెప్పి జరాసంధుడు ఆలోచించుకున్నాడు తప్ప ఇక్కడికి వచ్చి యుద్ధం చేసేటువంటి ఆలోచన మాగధ దేశ రాజైనటువంటి జరాసంధుడు చేయలేకపోయాడు. మాధవా పురుషార్దూల పరాం ముదమవాప్నువాన్, ముదమవాప్నువన్. అప్పటి నుంచి మాధవుడు, మాధవ అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క స్నేహితులు, ఈ యదువంశం అంతా కూడా హాయిగా పరాం ముదం, మిక్కిలి సంతోషాన్ని అనుభవిస్తూ హాయిగా అక్కడ కాలం గడిపారు. ఏవం వయం జరాసంధాత్ అభితః కృత కిల్బిష. కిల్బిష అంటే కష్టం, కృత కిల్బిష అంటే జరాసంధుడికి మేము అపచారం చేశాం, కష్టం కలిగించాం, అల్లుడిని చంపేశాం కంసుడిని. జరాసంధాత్ అభితః, జరాసంధుడి పట్ల మేము ఎంతో అన్యాయం చేసినట్టే ఒక రకంగా. ఈ విధంగా మేము, వయం, వయం అంటే మేము. కానీ అందువలన మేము తప్పు చేశాం కాబట్టి మేము సమర్థులై ఉన్నా కూడా పక్కకు వచ్చేసాం. ఎందుకులే గొడవ, వాడు బాధలో ఉన్నాడు ఓ పక్కన. సామర్థ్యవంత అన్నారు. వాణ్ణి కొట్టే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా, బలం ఉన్నప్పటికీ కూడా, సంబంధ గోమంతం సముపాశ్రితా, వాడితో యుద్ధము గొడవలు పెట్టుకోకుండా మేము ఇక్కడ గోమంతం వచ్చి హాయిగా ఆశ్రయించి ప్రశాంతంగా జీవిస్తున్నాం. గోమంతం అంటే రైవతక పర్వతం. ఈ పర్వత ప్రాంతానికి వచ్చి ద్వారకా తీరంలో హాయిగా జీవిస్తున్నాం మేము. వాడికి బాధ ఉంటుంది, మేము తప్పు చేశాం కాబట్టి. అందువల్ల ఎప్పుడు కొడదామా శ్రీకృష్ణుణ్ణి అని చెప్పి యాదవుల్ని ఎప్పుడు కొడదామా అనేటువంటి ఆలోచనతో వాడు సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా ఆ రైవతక పర్వతం యొక్క విస్తీర్ణం ఎంత, పొడవు, వెడల్పు, దాని యొక్క రక్షణ కవచాలు ఎట్లా ఉన్నాయనేటువంటివన్నీ ఇంకో 3-4 శ్లోకాల్లో వివరిస్తూ ఆ తర్వాత రాజసూయ యాగం గురించి చర్చిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడి నుంచి 57 శ్లోకం నుంచి రేపు చెప్పుకుందాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.